ఆసిఫ్ షాబీర్ భాష జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ నిన్నటి రోజున కర్నూలు జిల్లాలో పత్తికొండ పట్టణంలో గురుకుల పాఠశాల రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే పత్తికొండలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్యాంబాబు తన స్వగ్రామంకి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గురుకుల పాఠశాల తన స్వయం గ్రామం తరలించే నిర్ణయాన్ని ఎమ్మెల్యే శ్యాంబాబు గారు వెంటనే షాబీర్ భాష ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిన్నటి రోజున పత్తికొండ పట్టణంలోన మన కర్నూలు జిల్లాలో 2 గురుకుల పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే పత్తికొండలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్యాంబాబు గారు తన స్వయగ్రామం అయినటువంటి కమ్మలపాడు తరలించడానికి వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఆందోళన నిర్వహిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం విద్యార్థి ఉద్యమాన్ని అడ్డుకట్ట వేసి విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి 7 మంది పైన కూడా అక్రమ కేసులు బినాయించడం జరిగింది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా దాన్ని అక్రమ అరెస్టులు ఖండిస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అక్రమ కేసులు ఎత్తేయాలని చెప్పి నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేద బడుగు బలైన వర్గ విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గురుకుల మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల పత్తికొండ మండలంలో కేటాయించాలని చెప్పి నిర్ణయం చేసినప్పుడు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్యాంబాబు గారు తన స్వలాభం కోసం తన యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ ఉన్నటువంటి పాఠశాలను తన స్వయగ్రామం తరలిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా పేద బడుగు బలైన విద్యార్థులకు ఉన్నత విద్య అందాలంటే పత్తికొండ పట్టణంలోనే గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అవసరమైతే జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు శ్రీకారం చుట్టి ఎమ్మెల్యే శ్యాంబాబు గారు ఇంటడి ముట్టడి కూడా ఏఎస్ఎఫ్ ఏవైపుగా మేము పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు షాబీర్ భాష, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి.